ఎప్పుడైతే జవాన్ల గురించి వాళ్ళు చేసిన ఈ మిషన్ ఏదైతే ఉందో దీని ఎంత వరకు అంటే కొన్ని సీక్రెటివ్గా వెనకాల జరిగినవి ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనం చెప్పకూడదు, క్లియరెన్స్ మనకు అవి లేవు. కానీ ఎంత దగ్గర అయితే వెనకాల ఏం జరిగిందని తెలిస్తే జనాలకి రెస్పెక్ట్ పెరుగుతుందనే మా ఫస్ట్ నుంచి ఉద్దేశం అదే. సో మేము ఫస్ట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మా కథ పంపించి అంటే మాకు రేపు పొద్దున్న జనాలు చూసి బాగుందని అనవే కాదు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ వల్లే వాళ్ళు ఎంత గొప్ప సంస్థలు. సో వాళ్ళ వల్లే మనం లా అండ్ ఆర్డర్ కానీ పీస్ కానీ ఇండియాలో బాగా మెయింటైన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రేపు పొద్దున వాళ్ళు అరే చూసి ఇబ్బందికరంగా ఉందన్న ఫీలింగ్ వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం అది కాదు. సో వాళ్ళకి అది ఉండకూడదనే మేము ఉద్దేశంలో ఫస్ట్ నుంచి కథ వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. చిన్న వర్డ్స్ 2-3 మార్చారు తప్ప మోస్ట్ ఆఫ్ ఇట్ వరకు ఏదైతే ఉందో మా కథలో అదే వాళ్ళకి నచ్చింది. అండ్ తర్వాత షూటింగ్ చేసే పరిధిలో కూడా వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఇద్దరు పర్సనల్లీ మా షూటింగ్ స్పాట్లో పెట్టారనమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్ వేసినప్పుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకూడదు. అంటే క్యారెక్టరైజేషన్ వెనకాల బిహేవియర్ చేయొచ్చు, కానీ ఎయిర్ బేస్లో చేసే విధానం కానీ యాక్ట్ చేసే విధానం కానీ ఫ్లైట్ నడిపేటప్పుడు అన్ని డీటెయిలింగ్ కూడా చాలా ఎంత నిజానికి దగ్గరలోనే అంత నిజానికి దగ్గరలో ఉండాలి. సో ఆ ప్రయత్నంలో వాళ్ళిద్దరిని సెట్లో పెట్టారు. సో వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి. లేకపోతే మన డిఫెన్సెస్ కానీ, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, లేకపోతే మన ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఎనీ ఆర్మ్ ఫోర్సెస్ మన ఇండియాలో ఉండి వాళ్ళందరూ కూడా గర్వపడే సినిమా ఇది అవ్వాలి అనే ఉద్దేశం మాత్రం మాకు 100%. ఎవరండి అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచె సినిమా చేస్తున్నప్పుడు అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం వల్ల ఊరుంది, వెనకాల చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు కృష్ణతో మాట్లాడేటప్పుడు అడిగాను, ఏంటి ఇలాగా ఇండియన్స్ బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు, ఇలా మిలిటరీ మాధవరం ఒక ఊరుంది, అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు World War I, World War II నుంచి అన్నప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు తను అడిగితే ఏదైతే క్యారెక్టర్ నేను చేశాను ఆ సినిమాలో, దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కూడా అదే మిలిటరీ మాధవరం అనే ఊరిలో ఉండే ఒక అబ్బాయి, అంటే మల్టిపుల్ ఒక్క అబ్బాయిని కాదు వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ చాలా ఆనందంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా. అంటే నేను మొన్న ఒకసారి మాట్లాడుతూ అనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ ప్రొఫైల్లో లేకపోతే మీరు మీడియా, మీ ఆఫీస్ కానీ, నేను నా యాక్టింగ్ దీంట్లో మనం చాలా బిజీగా మన ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలి, మన ఇంట్లో ఎలా చూసుకోవాలి, ఒక లెవెల్ వరకు బయట ఎప్పుడైనా సహాయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాం. కానీ ఒక సైనికుడు మాత్రమే దేశంలో ఉండే 130 కోట్ల మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు. సో అంత గొప్ప వాళ్ళని, అలాంటి గొప్ప వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా మాధవరంలో ఉన్నారని తెలిసి వాళ్ళని కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మట్కాన్ ఒక సినిమా చేస్తానండి, కర్ణ కుమార్ గారు అని డైరెక్షన్. లేదా అది వేరే సినిమా, ఇది దీంట్లో అండి. అంటే చాలామంది ఏమడిగారంటే ఇదేమైనా ఫిక్షన్, నిజం ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే కాదు. అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట. సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేడ్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరం అయినా వెళ్ళే క్యారెక్టర్ ఇది, దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది. అండ్ అలానే దేశాన్ని ఎవరైనా తప్పుగా అంటే అడుగు వెనకేసే క్యారెక్టర్ కాదు, 100 అడుగులు ముందుకేసే క్యారెక్టర్ అండి. అండ్ నాకు చాలా అదృష్టమైన క్యారెక్టర్ తగలడం, ఇలాంటి క్యారెక్టర్లో నేను